మీరు ₹1 సంపాదించుకుంటున్నారు అని అంటే మనకేమున్నాయి? అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. దేవుడు 2 కాళ్ళు మంచిగా ఉంచాడు, 2 చేతులు మంచిగా ఉంచాడు. దేవుడు మనకు 2 కళ్ళు ఇచ్చాడు, పని చేయటానికి ఓపికనిచ్చాడు. కనుకనే ₹1 సంపాదించుకుంటున్నాం. మరి గుడ్డోళ్ళు కుంటోళ్ళు సంపాదించుకోలేకపోతున్నారు. ఇంతకీ ఈ 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు ఇచ్చింది ఎవరు? ఆరోగ్యంగా ఉంచింది ఎవరు? గుడ్డోళ్ళుగా లేకుండా చేసింది ఎవరు? కుంటోళ్ళుగా మనల్ని లేకుండా చేసింది ఎవరు? దేవుడే కదా. ఇప్పుడు దేవుడు ఈ ఆరోగ్యం ఇస్తేనే మనం ₹1 సంపాదించుకుంటున్నాం. దేవుడిస్తేనే సంపాదించుకుంటున్నాం ఈ ఆరోగ్యం. అయితే మనం ఏమనాలి అని అంటే, ప్రభువా నువ్వు ఆరోగ్యం రెక్కల కాళ్ళు మంచిగా ఉంచకపోతే నేను ఈ రూపాయి సంపాదించలేను. ఇది సంపాదించటానికి నువ్విచ్చిన ఆరోగ్యమేనయ్యా, నువ్విచ్చిన దాంట్లో నుంచే నేను నీకు ఇస్తున్నాను అనగలగాలి. దేవునికి స్తోత్రం.